హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఈ రోజు లాగా వచ్చేటడికి మార్నింగ్ రొటీన్ అనమాట. ఈరోజు లేవడమే లేట్గా లేచాను. 7 o'clock అయిపోయింది. 7కి లేచిన తర్వాత ఫస్ట్ వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను అనమాట. వాషింగ్ మిషన్ ఆన్ చేసి 2 days క్లోత్స్ ఉన్నాయి. ఆ 2 days క్లోత్స్ కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. దెన్ వెంటనే మొత్తం పనులన్నీ చేసుకోవాలి. ఎందుకంటే 8:30 కల్లా స్కూల్కి రీచ్ అవ్వాలి అంటే సో పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకనేసి ఏం చేశాను, బట్టలు వేయగానే అప్పటికే అమ్మ లేచింది. పాపం అమ్మ లేచి అప్పటికే చట్నీ చేసేసింది, అన్నం వండింది, ఓ పక్కన కూర పొయ్యి మీద వేపుతూ మళ్ళీ టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తుంది. అమ్మ అంత కష్టపడుతుంటే నేను వెళ్ళి హెల్ప్ చేయడం మానేసి వీడియో తీసుకుంటున్నాను. అంత స్టూపిడ్ని కదా. సో కానీ తప్పుతుందా? నేను వ్లాగ్స్ అప్లోడ్ చేయాలి అంటే కొంచెం ఈ పనులతో పాటు ఆ పనులు కూడా మేనేజ్ చేసుకోవాలి. సో అది అయిపోయింది. వెంటనే బ్రషింగ్ చేసేసాను, వాటర్ తాగేసిన వెంటనే స్కూల్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. ఫస్ట్ మజ్జిగ కలుపుకున్నాను అనమాట, బాటిల్ నిండా స్టోర్ చేసుకోవడానికి. ఎందుకంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు తాగాలి కాబట్టి, హెల్త్కి మంచిది కాబట్టి ఫస్ట్ మజ్జిగని వాటర్లో మిక్స్ చేసేసుకుని బాటిల్లో వేసుకుంటుంటే కింద పడిపోయింది. సో కింద పడిపోయిందని మనం క్లీన్ చేయకపోతే ఆమె మనల్ని క్లీన్ చేస్తుంది. కాబట్టి ఏం చేస్తున్నాను అంటే నచ్చకపోయినా ఆ మెస్ అంతా మనమే చేసాం కాబట్టి దాన్ని కూడా మనమే క్లీన్ చేసేయాల్సి వచ్చింది. తర్వాత స్కూల్ బ్యాగ్ ప్రిపేర్ చేసేసాను. ఫస్ట్ లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్, కర్రీ బాక్స్, మజ్జిగ బాటిల్ అండ్ వాటర్ బాటిల్ ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఆ మినిమం గ్యాప్లో ఏం చేశాను, బ్యాచ్ చేసి స్కూల్కి రెడీ అయ్యాను. ఇంతలో నా ఫ్రెండ్ కూడా వచ్చేసింది. సో ఇద్దరం కలిసి రోడ్డు మీద స్కూల్కి వెళ్ళిపోయాం. కాకపోతే స్కూల్కి వెళ్ళిన తర్వాత తీద్దాం అనుకున్నాను కానీ బట్ మర్చిపోయాం. సో అందుకని స్కూల్కి ఎంట్రీ అయ్యేది, టైం వేసి ఫోన్ సబ్మిట్ చేసేది, ఇవన్నీ తీద్దాం అనుకున్నాను కానీ